మేడం, అమావాస్య రోజు ఆడపిల్లలు పుట్టినా, మగపిల్లలు పుట్టినా అదృష్టం అని చెప్తుంటారు. ఇది ఎంతవరకు నిజం? అసలు న్యూమరాలజీ ఏం చెప్తుంది అనేసి అంటారు? ఒక్కసారి చెప్పండి. మీరన్నట్టుగా అమావాస్య రోజు అమ్మాయి పుడితే అదృష్టం అనేది ఎక్కువగా తమిళనాడులో ఉందండి. అంటే అమావాస్య రోజు అమ్మాయి పుడితే అదృష్టం అందలం ఎక్కిస్తుంది. అది తమిళియన్స్ నమ్మకం. నమ్మకమే కాదండి, జరుగుతుంది కూడా. అలాగే అమావాస్య రోజు అబ్బాయి పుట్టిన కొన్ని స్పెసిఫిక్ టైమ్స్ లో అబ్బాయి పుడితే మాత్రం ఆ కుటుంబం తాలూకు పరిస్థితే మారిపోతుంది. అర్థమైందండి. నెక్స్ట్ మన వైపు వస్తే, మన వైపు మీన్స్ తెలుగు రాష్ట్రాలు కావచ్చు, కొన్ని కర్ణాటక ఇటువైపు కావచ్చు. అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే ఇంటికి బాగుండదు, ఆ అమ్మాయి జీవితం బాగుండదు, ఆ అమ్మాయి అబద్ధాలు చెప్తుంది, ఆ అమ్మాయి దొంగతనాలు చేస్తుంది, బేసిక్గా క్యారెక్టర్ అనేది ఉండదు అని ముద్ర వేసేసారు. ఎందుకు అబద్ధాలు చెప్తారు ఎవరైనా కానీ అంటే, అమావాస్య నాడు పుట్టని ఏ వ్యక్తి అయినా అబద్ధం చెప్పకుండా ఉన్నాడా అండి? అంటే మిగిలిన వాటన్నిటిలో పుట్టిన వాళ్ళు సత్యహరిశ్చంద్రులేనా? కాదు కదా. అమావాస్య నాడు పుట్టిన అమ్మాయి మాత్రమే దొంగతనాలు చేస్తుందా? మిగిలిన వాళ్ళు చేస్తున్నారు కదా. సరదాకి చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా, అవసరం కోసం చేసే వాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి నాకు తెలిసి ఈ లైన్లో నేను ఎందుకో ఎక్కడో ఏకీభవించను. బట్ న్యూమరాలజీ ప్రకారం అయితే కనుక అమావాస్య రోజు మీరు హ్యాపీగా ఉండాల్సిన విషయం ఏమిటి అంటే, నెంబర్ పవర్ఫుల్గా ఉంటుందండి అమావాస్య రోజు. అది ఏ నెంబర్ అయినా పర్వాలేదు, 1 to 31 వరకు ఏ నెంబర్ అయినా పర్వాలేదు. 16 అంటే అరిష్టము, 16 అంటే కష్టాలు అని చెప్తుంటారు కదా, నాన్ సెన్స్ అండి. అది సెన్సే లేదు అందులో. కాబట్టి అమావాస్య రోజు అమ్మాయి పుడితే కనుక కలిసి రావడానికే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకైనా పేరెంట్స్ సరైనటువంటి డిసిప్లిన్లో పెంచకపోతే వాళ్ళు అమావాస్యలో పుట్టిన అమ్మాయిల కంటే ఎక్కువ అబద్ధాలు ఆడొచ్చు, అమావాస్యలో పుట్టిన అబ్బాయిల కంటే ఎక్కువ దొంగతనాలు చేయొచ్చు. సో దీనికి సొల్యూషన్ ఎక్కడుంది చెప్పండి. అమావాస్య ఒకప్పుడు, ఎప్పుడండి? నాకు తెలిసి ఒక 100 ఏళ్ల ముందు. అసలు సైన్స్ అంటూ ఏమీ లేనప్పుడు, అమావాస్య అంటే ఏమిటో తెలియనప్పుడు, ఎక్కడో జస్ట్ ఒక మౌత్ పబ్లిసిటీ ద్వారా వచ్చింది, అంతేకాని అలా ఉండదు. రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయండి, దానికి అమావాస్యనే మనమైతే పాయింట్అవుట్ చేయలేము. రెండో విషయం, 8, 16 లేకపోతే 26 లేకపోతే 7 ఈ డేట్స్ని అమావాస్య రోజు ఇంకా భయంకరంగా పరిగణిస్తూ ఉంటారు. అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు.